నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 3 రోజుల ఈ ప్రయాణంలో 6 రాష్ట్రాలను దాటుకుంటూ 4 ట్రైన్లను మారుతూ ఎందరో కొత్త ప్రజల్ని కలుస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ సాగిన ఈ జర్నీయే ఈ వీడియో స్టార్ట్ అయింది అస్సాంలోని రంగియా జంక్షన్ అనే స్టేషన్లో. అక్కడి నుండి స్టార్ట్ అయిన నా ఈ జర్నీ విజయవాడతో ముగుస్తుంది. ఈ జర్నీలో నేను ట్రావెల్ చేసేది 2150 కిలోమీటర్స్. దీనికి నాకైన ఖర్చు 620 రూపీస్. నేను నార్త్ ఈస్ట్ ట్రైన్ వచ్చేసి రంగియా జంక్షన్లో పట్టుకున్నా. అక్కడి నుండి న్యూ బంగైగూడ జంక్షన్ దాకా దానిలోనే ట్రావెల్ చేశాను. నేను తీసుకున్న టికెట్ వచ్చేసి జనరల్ అండ్ నేను ట్రావెల్ చేసింది స్లీపర్లో. ఈ అస్సాంలో ఇంకా బెంగాల్లో మీరు ఎక్కడ చూసినా కానీ ఇలాగే చెరువులు, వీటిలోనే చేపలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ 2:30కి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో నార్త్ ఈస్ట్ ట్రైన్ దిగాను అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో సరైగేట్ వచ్చిండే. పరిగెత్తుతూ వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కాను. దీనికైతే ఇంకా టికెట్ కూడా తీసుకోలేదు. ఈ ట్రైన్లో మనం కోల్కతాలోని హౌరా జంక్షన్ దాకా ట్రావెల్ చేయాలి. కొంచెం సేపు అలా పడుకునే వరకు మనల్ని వెతుక్కుంటూ ఆలుబండ వచ్చింది. ఆలుబండ తిన్నాక ఈ కాక ఇలా ఎంట్రీ ఇచ్చాడు. ఆ కాక తిప్పే స్టైల్ చూసి ఎంతో బాగుంటాయి అని తీసుకున్నా. కానీ ఈ అస్సాం మసాలాలు తినడం మన వల్ల కాదు. చాలా స్పైసీగా ఉండే. అయినా పెట్టిన డబ్బులకు న్యాయం చేయాలని సగం తిన్నాను. కొంచెం సేపు అయ్యాక కిందికి దిగాను. ఈ పిల్లలకు కూడా ఆర్మీ అంటే చాలా ఇష్టం అంట. మనతోని కొంచెం సేపు మాట్లాడి ఆర్మీ గురించి తెలుసుకున్నాను. ఈ పిల్లలు ఆడేది చూస్తుంటే నాకు చిన్నప్పుడు మా అన్నయ్య ఫోన్లో గేమ్ ఆడేది గుర్తొస్తుంది. చూస్తూ ఉండగానే ఈ బాబాయ్ డిన్నర్ అంటూ పట్టుకొచ్చాడు. ఆ బాబాయ్ దగ్గర నైట్కి చికెన్ తీసుకొని అలా కానిచ్చేసాం. ట్రైన్ దాదాపుగా అర్ధగంట ఆగింది అని చెప్పి అలా బయటకు వచ్చాం. ఈ స్టేషన్లో స్టాప్ కూడా లేదు. అయినా కానీ చాలాసేపే క్రాసింగ్ పెట్టాడు. చాలాసేపటి తర్వాత ట్రైన్ బయలుదేరింది. పిల్లలు మళ్ళీ వచ్చి గేమ్ ఆడుతున్నారు. కొంచెం సేపు ఆ గేమ్ చూసి పైనకి వెళ్ళి నేను పడుకున్నాను. మనకు డే 2 వచ్చేసి ఈ స్టేషన్లో స్టార్ట్ అయింది. ఈ స్టేషన్ పేరు వచ్చేసి బర్దిమాన్ జంక్షన్ ఉంటుంది. టైం వచ్చేసి 5:53 అవుతుంది. డే 2 మార్నింగ్ వచ్చేసి ఇలా స్టార్ట్ అయింది. డే 2 వరకు ఈ ట్రైన్లో చాలామంది దిగిపోయారు. నేను పైనకి వచ్చి ఇవి చూసి షాక్ అయ్యాను. ఇవి చూసాక నాకు అనిపించింది మీరేంట్రా బాబు ఇలా ఉన్నారని. మరీ బాటిల్లో విమలు ఉంచి ఫ్యాన్ల మీద పెట్టడం ఏంట్రా. చూస్తూ ఉండగానే హౌరా స్టేషన్ దగ్గరికి వచ్చేస్తుంది. చూస్తూ ఉండగానే హౌరా బ్రిడ్జ్ కనిపించింది. నేను హౌరా బ్రిడ్జ్ ఫస్ట్ టైం చూశాను.
ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసేది కాదు భయ్య. ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చేసింది అండ్ అందరూ దిగనికి లైన్లో నిల్చున్నారు. ఈ ట్రైన్లో దాదాపు 17 అవర్స్ జర్నీ చేశాను వితౌట్ టికెట్. హౌరా నుండి మిగతా జర్నీ వచ్చేసి పార్ట్ 2లో చూపిస్తాను. పార్ట్ 2 కోసం కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి.